మాస్ కా దాస్ గా పేరు సంపాదించుకున్న విశ్వక్సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మరోసారి హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో విశ్వక్సేన్ మాస్ హీరోగా ఎదగలన్న కల నెరవేరిందా లేదా అనేది చూద్దాం. పని పాట లేకుండా తిరిగే ఒక కుర్రాడు ఊళ్ళో ఉన్న పాలిటిక్స్ ద్వారా జరుగుతున్న అన్యాయాలను చూస్తూ తట్టుకోలేక తాను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి రాజకీయం అనే వ్యవస్థని మార్చాలి అనే ఉద్దేశంతో రంగంలోకి దిగుతాడు. మరి మొత్తానికైతే ఆయన అనుకున్న విధంగానే చేయగలిగాడా లేదా అతను ప్రేమించిన అమ్మాయి అతనికి సొంతమైందా లేదా అనే అంశాలతో ఈ సినిమా సాగుతోంది. ఇక ఈ కథ ఎక్కడికి చేరుకుంది అనేది ఫైనల్ గా తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ సినిమాని చాలా ఎంగేజింగ్ గా తీసుకువెళ్లడానికి ప్రయత్నమైతే చేశాడు. ఇక ఇంతకు ముందు తాను చేసిన రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగ సినిమాలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ సినిమానే చెప్పాలి. ఇక ఈ సినిమాని మాస్ యాంగిల్స్ లో ఎంచుకొని మాస్ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక విశ్వక్సేన్ కూడా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాని తన భుజాల మీద మోసుకు వెళ్లాడని చెప్పాలి. ఇక ఈ సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే విధంగా సీన్లు రాసుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో మొదటి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కొంతవరకు టైం తీసుకున్నా కూడా మొదటి హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రం సినిమా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమాని పరుగులు పెట్టించారని చెప్పాలి. ఇక మొత్తానికైతే తన కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒక డీసెంట్ హిట్ గా మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అత్యోశక్తి కాదు. ఇక కృష్ణ చైతన్య రాసుకున్న కథ బాగుంది. ఏ క్యారెక్టర్ ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని సినిమా మీద ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిలో అటెన్షన్ ని కూడా రాబట్టగలిగాడు. ఇక ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు హెల్ప్ అయింది. ఇక డైలాగులు కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళినప్పటికీ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ లో ప్రేక్షకుల్ని మాత్రం ఎంటర్టైన్ చేయగలిగితే చాలు అన్నట్టుగా చూశారు. ఇక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో విశ్వక్సేన్ ఇంతకు ముందు తాను చేసిన సినిమాలన్నింటికంటే కూడా ఇందులో చాలా భిన్నమైన శైలిని కనబరచాడని చెప్పాలి. ఇక నేహా శెట్టి కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇప్పటి వరకు తాను పోషించిన పాత్ర కాకుండా దీంట్లో ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అనేది చాలా వరకు హెల్ప్ అయింది. 1-2 సాంగ్స్ అయితే అద్భుతంగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ అయితే క్రియేట్ చేశాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఇక ఈ సినిమాలో విశ్వక్సేన్ చాలా అందంగా కనిపించాడు. అలాగే తన క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ ని చూపిస్తూ నటించడంలో తాను 100% సక్సెస్ అయ్యాడు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విశ్వక్సేన్, అలాగే కొన్ని డైలాగ్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, కొన్ని చోట్ల డైరెక్షన్ కూడా మైనస్ అయింది, అక్కడక్కడ స్లో నరేషన్. ఇక ఫైనల్ గా చెప్పాలంటే మాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.